సో ముందుగా ట్రైలర్ లాంచ్ బ్యూటిఫుల్ అదంతా కూడా మళ్ళీ ఒక్కసారి ఇలా చూస్తేనే మైథలాజికల్ మూవీగా మన ముందు నిల్చోబెట్టారు. మరి సో వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ రోజు స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడే విచ్చేసినటువంటి అతిథులు మన మధ్యలో ఉన్నారు. సో వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, మాజీ ఎమ్మెల్యే, సుప్రీంకోర్టు, స్టాండింగ్ కౌన్సిల్, సీనియర్ న్యాయవాది గారు. Sir, hearty welcome. Good evening, sir. కొంచెం ముందుకు రావాలి సార్, కనబడుతున్నాయి. ప్లీజ్ మా పేపర్లో కావాలి కదా, కొంచెం ముందుకు కొంచెం. ప్రసాద్ కూడా ఇంత డైరెక్ట్ చేయలేదు. A beautiful moment. కెమెరా సైడ్ చూడండి మేడం. ఓకే ఓకే Sir, all the very best wishes. రావు గారికి మరి మీరు వెళ్ళండి మేడం. ఇక్కడ చూడండి. ఓకే, a beautiful moment అండి. మేడం ఇక్కడ చూడండి. ఓకే ఆధ్యాత్మికమైన మూవీకి మరి అందరి మిత్రులందరికీ, ముఖ్యంగా గోపినాథ్ రెడ్డి గారికి, సాయి వెంకట్ గారికి, మరి ప్రొడ్యూసర్ రమాదేవి గారికి, మన డైరెక్టర్ తిరుజల్లు ప్రసాద్ గారికి, అదేవిధంగా సినిమాలో నటించినటువంటి యువ నటుడు అందరూ కూడా మిత్రులు చాలామంది ఉన్నారు. మూర్తి గారికి పేరు పేరున నమస్కరించి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ఒక మంచి సినిమా. ఇప్పుడే రమాదేవి గారు అడుగుతున్న ఎట్లుందని చెప్పి, నిజంగా చాలా బాగుంది. మంచి మ్యూజిక్, స్టోరీ కూడా ఒక కొత్త తరం అనిపిస్తుంది ఇంట్లో. అంటే ఒక ఫ్యూజన్ అంటే ఒక మైథాలజీ ఒకేపు మోడర్నిటీ, ఒకేపు మరి పోరాటాలు అన్నీ కలిపి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ టైప్లో ఉంది. తప్పకుండా సినిమా మంచి ఆదరణ దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మంచి ఒక డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఫోటోగ్రాఫర్ కానీ అన్నీ ఇక్కడ చాలా అన్ని రంగాలు కూడా బాగున్నాయి. మంచి సినిమా సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుతూ, మరి మీరందరికీ కూడా ఈ యొక్క నవరాత్రుల వినాయక నవరాత్రి ఈ జరుగుతున్న కార్యక్రమాలు వాటి సందర్భంగా మీ అందరికీ ఈ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. 500 అని చెప్పారు నాకు ఇవాళ. ఎందుకంటే రేపు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినం ఉంది. పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు నేను అక్కడ అరేంజ్మెంట్స్ చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి అనుమతితోని నాకు సెలవు ఇస్తారని చెప్పి కోరుతూ, మరొకసారి ఈ సినిమా మంచిగా తెలుగు ప్రజల్లో ఆదరణ దొరకాలని చెప్పి కోరుతూ, ఈ యొక్క సినిమా మంచి ప్రయత్నం చేసినందుకు సినిమా ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు మరొకసారి నా తరఫు నుంచి అభినందన తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ అండి. యాక్చువల్గా శ్రీ ఎన్ రామచంద్రరావు గారి గురించి ఒక్క మాట చెప్పాలి. ఆయన ఎప్పుడు వాళ్ళ ఇంటికి కాశీనగర్ 1947 మూవీ ప్రొడ్యూసర్ రామాదేవిరెడ్డి గారు, డైరెక్టర్ చిత్తజల్లు ప్రసాద్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మా సారు ఐపీఎస్. చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ కలిసినాము. గోపినాథ్ రెడ్డి గారు, అలాగే మా మిత్రులు సాయి వెంకట్ గారు, మా లీగల్ అడ్వైజర్, ఇందులో ఆర్టిస్ట్ కేవీఎల్ఎన్ ప్రసాద్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, చాలా పాత మ్యూజిక్ డైరెక్టర్, మా సినిమా కూడా చేసినాడు సాయి గారు, అలాగే ఈ సినిమా హీరో దిలీప్ రాథోడ్, మా ఫిలిం ఛాంబర్ మెంబర్ వారు, అలాగే హీరోయిన్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం.
చిత్తజల్లు ప్రసాద్ గారి చాలా సినిమాలు నేను దాదాపు 10 సినిమాలు క్లాప్ కొట్టుంటాయి. ఈ సినిమా క్లాప్ కూడా నేను సాయి వెంకట్ గారు వెళ్ళి ముహూర్తం షాట్ చేయడం జరిగింది. ఈరోజు సినిమా రిలీజ్ వరకు వచ్చింది, చాలా సంతోషం. వారు ఎన్ని ఇబ్బందులున్నా సినిమాని మాత్రం కంప్లీట్ చేస్తాడు ప్రసాద్ గారు. దీనికి ప్రొడ్యూసర్ గారు కువైట్లో ఉన్న చాలా కేర్ తీసుకొని సినిమా నిర్మించారు. తప్పకుండా ఇలాంటి సినిమా ఆడి వారికి కొంచెం డబ్బులు వస్తే ఇంకా మళ్ళీ సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుతున్నాను. కంటెంట్ బాగుంటే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ రోజుల్లో సినిమా కంటెంట్నే చూస్తున్నారు ప్రేక్షకులు కూడా, పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ. ఈ సినిమాలో అంటే సోషల్లో మైథలాజికల్ లాగా తీసినాడు మా డైరెక్టర్ గారు. శివుడి నాట్యం, శివపార్వతుల నాట్యం అయితే చాలా చాలా బాగుంది. నిజంగా బాగా తీసావు అది. సినిమా ఈ రోజుల్లో ఏంటంటే పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ ఉంది. సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు తెలియాలి మన సినిమా రిలీజ్ అవుతుంది అని. కాశీనగర్ 1947 రిలీజ్ అవుతుందని తెలిసేంత పబ్లిసిటీ చేయాల్సిందిగా మరొకసారి మా నిర్మాత గారిని కోరుతా ఉన్నాను. సినిమా బాగా కష్టపడి చాలా ఖర్చు పెట్టి తీసింది మేడం గారు. కువైట్లో ఉన్న హైదరాబాద్లో ఉన్నట్టు అందరితో మాట్లాడుతూ సినిమాను రన్నింగ్ చేస్తూ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమాకు మంచి మనసున్న గెస్ట్లు వచ్చారు. తప్పకుండా అందరూ ఆశీస్సులతో ఈ సినిమా బాగా ఆడాలని, అలాగే హీరోయిన్స్ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దిలీప్ బాగా చేసావు నువ్వు, అక్కడక్కడ చాలా బాగుంది. మంచి ఫ్యూచర్లో మంచి హీరో అవుతావు నువ్వు, మంచి కావాలని కూడా కోరుకుంటున్నా. అలాగే మా సాయి మ్యూజిక్ కూడా బాగుంది, సినిమాకు తగ్గట్టుగా మ్యూజిక్ కూడా చేశారు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గారికి, ఆర్టిస్టులకు అందరికీ మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా మంచి పబ్లిసిటీ కోసం మా వంతు కృషి కూడా డిజిటల్లో కానీ దేంట్లోనైనా నేను కూడా మన ఛానల్స్ ఉన్నాయి, డిజిటల్ ఉన్నాయి, దాంట్లో తప్పకుండా మేము కూడా పబ్లిసిటీ చేస్తాను. ఎందుకంటే మీరు మా మెంబరే కాబట్టి తప్పకుండా మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఎప్పుడైనా చేయడానికి నేను సిద్ధం. దీన్ని ఇంకా మంచి పబ్లిసిటీ చేసి చేయాల్సిందిగా కోరుతూ, పిఆర్ఓ ఎక్కడున్నాడు, పిఆర్ఓ దీన్ని కూడా మంచి పబ్లిసిటీ చెప్పి బాబు నాయక్ మంచి పబ్లిసిటీతో సినిమా రిలీజ్ చేయాల్సిందిగా మరొకసారి కోరుతూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ ఎవరైనా నమస్తే.